వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్లా చేసి దాని చుట్టూతో మనం టొమాటో అలాగే పియర్తో మనం డెకరేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇది కొంచెం బేస్, సో ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి, ఓన్లీ స్కిన్. సో ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి, బాటంలో కొంచెం గ్యాప్ అనేది మనం వదిలేసుకోవాలి. ఓన్లీ పైనుండే స్కిన్ కట్ చేస్తున్నాం. ఓకే, 8 petals. తర్వాత ఈ మధ్యలో ఇంకొక చిన్న స్లిట్ ఇస్తున్నాను వి షేప్లో. ఇండివిజువల్గా ఒక్కొక్క పెటల్ మధ్యలోంచి తీసుకోవాలి. కార్వింగ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేది చూసి తీసుకోవాలి, మెత్తగా ఉన్నది తీసుకుంటే మనకు జ్యూసీగా అయిపోతుంది అన్నమాట. అలాగే నైఫ్ అనేది కూడా బాగా షార్ప్గా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా మనం అనుకున్న డిజైన్ని చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఒక్కొక్క లేయర్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. బాటంలో కొంచెం గ్యాప్ వదిలేసాను కదా, అక్కడ మనకు అది గ్రిప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఈ మధ్యలో దాన్ని కొంచెం మనం ఇలా బయటకు వచ్చే విధంగా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా గుచ్చేసేయాలి. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ఇలా పాయింటెడ్ ఉంటుంది కదా, లోపల అది ఫిక్స్గా ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ సర్కిల్స్. సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలి. దీని మధ్యలో ఇలా ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ టొమాటోతో బార్డర్లో గార్నిష్ చేసుకుంటున్నాం. 4 pieces. సో ఈ మధ్యలో కొంచెం తీసేస్తాను ఇలా నిల్చోవడానికి. దీంట్లో కూడా
మనం ఆ ఫ్రూట్లో తీసుకున్నట్టే చిన్న ఘాటు ఇచ్చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసేసి బెండ్ చేసుకోవాలి. సో ఇది ఇలా కార్నర్లో వస్తుంది ప్లేట్ గార్నిష్ అనేది. ఈ టమాటో కూడా కొంచెం గట్టిగా ఉండేట్టు చూసుకుంటే మనకు డిజైన్ అలా నిలబడుతుంది. డిస్ప్లేలో కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఏది కూడా మెత్తది తీసుకోకూడదు కార్వింగ్ అనేది చేసేటప్పుడు, అప్పుడు ప్రాపర్గా రాదు మనకి. ఓకే, ఇలా సింపుల్గా గార్నిష్ చేసేసుకొని మీరు ఎవరికైనా ఫ్రూట్ మీరు డిస్ప్లే ఇచ్చేటప్పుడు కూడా ఇలా ఇచ్చారనుకోండి, హ్యాపీగా తినేస్తారు. టమాటో తినేసేదే, పియర్ తినేసేదే, అలాగే ఆరెంజ్ కూడా తినేసేదే కదా. సో కంపల్సరీ ఇది ట్రై చేస్తూ ఉండండి మీరు, హ్యాపీగా మీకు కూడా కార్వింగ్ అనేది వచ్చేస్తుంది.